వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. మీరెందుకు ఆపారు? లోడ్ చేస్తూ ఉండండి. సీఎం ని అరెస్ట్ చేసినందుకు రాష్ట్రం అట్టుడికిపోతుంది. సిటీలో కర్ఫ్యూ ఉంది, ఎమర్జెన్సీ అమల్లో ఉంది. అఫ్ కోర్స్ మీ ఎమర్జెన్సీ ఒక వ్యక్తి అధికారం కోసం, మా అర్జెన్సీ కోట్ల మంది అభిమానుల కోసం. సార్, వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఎక్కడా ఏ పని జరగకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరు అప్రూవల్? ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రతి పనికి పోలీస్ అప్రూవల్ తీసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు, మీ జైళ్లు సరిపోతాయా? అన్నయ్య, లోడింగ్ పూర్తయింది. రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు. ప్రజల హక్కులను ప్రధానమంత్రి గారి పునాదుల కింద పూడ్చాలనుకుంటున్నారు. వ్యక్తుల కోసం వ్యవస్థలన్నీ చిన్న భిన్నం చేస్తున్నారు. అడిగేవాడు లేడని ఎమర్జెన్సీ పెట్టారు. వస్తాడు, అడిగేవాడు వస్తాడు. ఏళ్ల తరబడి అట్టగట్టిన అహంకారాన్ని కడిగేవాడు వస్తాడు. అప్పుడు వస్తుంది అధికార పార్టీకి అసలైన ఎమర్జెన్సీ. రామారావు గారు, మీవి సినిమా తుపాకులు కాకపోవచ్చు, కానీ ఇది సినిమా గుండె. షూటింగ్ కి భయపడదు. మేం బయలుదేరుతున్నాం. మీరు ఆపాలంటే ఆపుకోండి. ఉన్మయాన హీరో సార్. ఎన్టీఆర్ మేకప్ వేస్తే హీరో, మేకప్ తీస్తే మోర్ దెన్ హీరో. ದಂಡಪಣಿ ದಿಲೀಪ್ ಕುಮಾರ್ ರಾಜ್ಕಪೂರಂ ನಮ್ಮ ಜೂಲಿ ಪಡಂ ಪಾಕರೆಂದು சொன்னாங்களா బాంబేలో షో అరేంజ్ பண்ண. సరే సార్. చక్రపాణి లేక చేతులు నరికేసినట్టుందయ్యా. గురుగారు ఆరోగ్యం ఎలా ఉందండి? సిగరెట్లు ఆ మనిషి జీవితాన్ని తాగేశాయి. ఎవరు చెప్పినా వినేవారు కాదు. నువ్వు వింటున్నావా? ఆవేశం తగ్గించుకోమని ఎన్నిసార్లు చెప్పాను. ఆ ఏసీపీ తెలుగువాడు కాబట్టి వదిలేశాడు. చీఫ్ మినిస్టర్ కొడుకును చూడకుండా స్టాలిన్ కొట్టాడయ్యా. చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారంటే మనమెంత? అడగకుండా ఉంటే ఆత్మహత్యతో సమానం. నేనంత పిరికివాడిని కాదు. నాకన్నా నా సినిమాలు ముఖ్యం, నా అభిమానులు మరీ ముఖ్యం. నీ ఆవేశం నిన్ను ఎటు తీసుకెళ్లిపోతుందో తెలియట్లేదు. కూర్చో. ఏంటి వచ్చావు? హైదరాబాద్ లో రామకృష్ణ పేరుతో స్టూడియో కడుతున్నాను. మీ సలహాలు ఏమైనా పిచ్చా? హైదరాబాద్ లో ఏముంది, రాళ్లు రప్పల తప్ప. అయినా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే అక్కడ స్టూడియో కడతానంటావేంటి? ఇండస్ట్రీ హైదరాబాద్ కు వెళ్లాలన్నదే మా ఆకాంక్ష. బ్రదర్ నాగేశ్వరరావు కూడా అక్కడ స్టూడియో కడుతున్నాడు. రామారావు, ఇప్పుడు మీరు వెళ్ళగానే ఇండస్ట్రీ మొత్తం మీ వెనక రావడానికి ఇప్పుడు మీరిద్దరే హీరోలు కాదు. ఇదిగో చూడు, ఈ ఆర్టికల్ చూడు. కాగడి శర్మ రాశాడు ఒక ఆర్టికల్. కృష్ణ కుర్రాళ్లతో కురుక్షేత్రం తీస్తున్నాడంట. సీనియర్ అగ్రనటులకు జూనియర్ అగ్రనటులు విసిన సవాల్. ఈ సవాల్ వారు స్వీకరిస్తారా? రామారావు, కృష్ణ శోభన్ బాబు వచ్చారయ్యా. వాళ్ళు జనాలకి మీ వయసు ఎంతో చెప్పేశారు. ఒకప్పుడు నీ సినిమాలు నెలకొకటి రిలీజ్ అయితే ఏడాదికి ఒక ఫెయిలియర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సంవత్సరానికో సక్సెస్ గగనమైపోయింది. మనం ఎంత గొప్పవాళ్ళైనా మార్పుని గౌరవించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీకిప్పుడు మాయాబజార్ లాంటి సక్సెస్ కావాలి. వస్తుందా? కాలంతో పోటీ పడే వయసు కాదు కదా. మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి. మనం పోయాకే అది గెలిచానని చెప్పుకోవాలి. చూస్తాను, వస్తాను. అన్నయ్య, మేము ఈ ఇంటికి మారాక మొదటిసారి వచ్చారు. వదిన్ని కూడా తీసుకురావాల్సింది. వస్తుందిలేమ్మా, త్వరలోనే మేము హైదరాబాద్ వస్తున్నాంగా. వడ్డించు. నీకిష్టమని మన కృష్ణానది చేపలు తెప్పించాను. తను వద్దన్నా కూడా వడ్డిస్తానే ఉండు.
చాలా అనడం మా చరిత్రలోనే లేదు. నువ్వే క్యాలరీలు లెక్క పెట్టి కడుపు మార్చుకుంటావు. చలమా నువ్వు మాట పడుకో, వడ్డిస్తూనే ఉండు. అవును బ్రదర్, ఆ కాగడా శర్మ సవాల్ గురించే కదా? కుర్ర హీరోలు పెద్ద హీరోలంట. ఏం చేద్దాం? దానవీర శూర కర్ణ ఏంటి? నా డైరెక్షన్ లో. నువ్వు కృష్ణుడు అయితే నేను కర్ణుడు, నువ్వు కర్ణుడు అయితే నేను కృష్ణుడు. చాయిస్ ఇస్ యువర్స్. పైగా నిన్ను డైరెక్ట్ చేయాలన్న ఆశ కూడా తీరుతుంది. నాకు చేయాలనే ఉంది. మన మధ్య మనస్పర్ధలు లేవని అభిమానులకు కూడా చెప్పినట్టు ఉంటుంది. కానీ ఏంటి బ్రదర్? పౌరాణికాల్లో నీతో నటించనని అన్నపూర్ణకి మాటించాను. వాట్? అవునన్నయ్య, శ్రీకృష్ణార్జున యుద్ధం నాటి మాట. పౌరాణికాల్లో మీతో ఏ హీరో చేసినా జనం మిమ్మల్నే చూస్తారు. నిన్ననే హిందీ సినిమా సంగం చూశాను. రాజ్ కపూర్, రాజేంద్ర కుమార్ చేశారు. ఆ సినిమా తెలుగులో చెయ్యండి. ఇద్దరు హీరోల్లో ఆయన ఏది చేసినా నాకిష్టమే. ఏమ్మా, ప్రేమ కథ కదా, మీ ఆయనకు పేరు వస్తుందనా? బ్రదర్, ఇంకా తాగుతున్నావా మానేసావా? పొద్దునే ఓ చుట్ట, పాతరును బట్టి షూటింగ్ లో. నేను కూడా అంతే. బైపాస్ తర్వాత షూటింగ్లోనే. ఇప్పుడు నువ్వు కలిసావనే సంతోషంతో. ఇది దొరలవాటు బ్రదర్. పెద్దవాళ్ళ ముందు తాగితే అవమానించినట్టు, చిన్నవాళ్ళ ముందు తాగితే ప్రోత్సహించినట్టు, స్నేహితుడితో తాగితే అలవాటు పడుతున్నట్టు. పెద్దవారు చిన్నవారు స్నేహితులు కాక ఇంకెవరితో తాగుతావు బ్రదర్? సమవుజ్జీలతో. నీ ఒక్కడితో తాగుతాను, లేదంటే నేను ఒక్కడనే తాగుతాను. అవును, ఉమ్, నీ దగ్గర చాణక్య చంద్రగుప్త అనే సబ్జెక్ట్ ఉంది కదా? ఉమ్. అది చేద్దాం బ్రదర్. నేను చాణక్యుడి పాత్ర వేస్తాను, నువ్వు చంద్రగుప్తుడి పాత్ర వేయి. హిస్టారికల్ కదా, నో ప్రాబ్లం. ఓకే బ్రదర్. చాణక్యుడు నా కోసం రాసుకున్న పాత్ర నీ కోసం ఆనందంగా వదులుకుంటాను. ముందు ఈ సంక్రాంతి రిలీజ్ కి కర్ణ సినిమా తీస్తాను. సుయోధనుడితో పాటు కృష్ణ కర్ణ పాత్రలు కూడా నేనే చేస్తాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. కనప గారు, కృష్ణుడి మాస్ షాట్స్ పూర్తయ్యాయి. ఇక నేను వెళ్లి సుయోధనుడి గెటప్ లో వస్తాను. అలాగే సార్. నెక్స్ట్ రండి పీతాంబరం గారు. ఓ పక్క స్టూడియో వ్యవహారాలు, మరో పక్క ప్రొడక్షన్ పనులు, ఇవన్నీ చాలా ఉన్నట్టు ఈ వేషాలు ఏంటన్నా? 100 వ్యాపకాలు ఉండొచ్చు. పట్టుదల, ప్రణాళిక రెండు ఉంటే చాలు. వెళ్లి భోజనాలు వచ్చాయి లేదో చూడు. సరే. ఆగండి. ఆ మీసం ఏంటి? అర్జునుడివా అంగరాజువా? అర్జునుడే. అర్జునుడంటే మీసం సన్నగా సుకుమారంగా ఉండాలి. పీతాంబరం గారు చూడండి, నరతరశాలు గుర్తుకు రావాలి. ఇంకా నయం, బృహణాల పాత్ర ఏమనలేదు. రే భోజనం రెడీయా? నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ఏం రాస్తున్నారు? ఇప్పుడే కురుక్షేత్రం సినిమాకు ఒక పాట రాసొస్తున్నాను. మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోన. అద్భుతంగా ఉంది పల్లవి. సుయోధనుడికి భానుమతికి డువెట్ పెట్టాలనుకుంటున్నాం. సుయోధనుడికి భానుమతికి యుగళ గీతమా? ఏమంటారు? ఏమంటాను, ఇలాంటి ఆలోచన మీకు తప్ప ఇంకెవరికీ రాదంటాను. ఈ అవకాశం నాకు తప్ప మరెవరికి రాబోదంటాను. చిత్రం బళారే విచిత్రం. చిత్రం బళారే విచిత్రం. ఇదే మన మగుటం. మీరు పాట రాయండి, గెటప్ మార్చుకొస్తాను. అలాగే. కనప గారు, ఈ 3 గంటల ఫిల్మ్ ల్యాబ్ కి పంపించండి, చెక్ చేద్దాం. అలాగే సార్. వెంపటి సత్యం వారు, నమస్కారం తమ్ముడు. నా దిష్టే తైలేలాగుంది. మీరేం చేస్తారేమో మాకు తెలియదు. దానవీర సూరకర్ణలో వెంపటి సత్యం గారి పాట హైలైట్ అని అందరూ చెప్పుకోవాలి. మీరు పాడిస్తే మేము ఆడిస్తాం. రామారావు గారు, వెంపటి సత్యం గారు,
ఆ, సుయోధనుడికి ఎవరైనా నువ్వేంటి పెడతారా? బుద్ధున్నవాడు ఎవ్వడు పెట్టాడు. అన్నగారు పెడుతున్నారు. ఆ, అయ్యో ఆ, ఆ, మేం పెడుతున్నాం. ఆ. సుయోధనుడికి భానుమతికి డ్యూయెట్. తమ్ముడు ఆ పాట కురుక్షేత్ర సినిమాలో పెడుతున్నారనుకుని ఆకూత కూశాను. దుర్యోధన వారు మాత్రం మగవారు కారా? రసపట్లు డూయెట్లు వారికి మాత్రం లేవా? ప్లేటు మా బాగా తిప్పారే. లైట్ సెంటర్. కన్నప్ప గారు కెమెరా మూమెంట్ ఇలా ఫాలో చేయండి. అలాగే సార్. 2 కెమెరాలు, ఓకే సార్. లైట్, మిడ్ రేంజ్. తమ్ముడు టేక్ చేద్దామా? టేక్. కొంచెం పైకి పైకి. కన్నప్ప గారు, చంద్రుడికి కట్టిన దారాలు కనిపిస్తున్నాయి చూడండి కొంచెం. కవి గారు, మీకు ఈ పాట రాయడానికి ఎంత టైం ఇచ్చారు? గంటన్నారా? నాకు మొత్తం ఈ లైట్ అప్ చేయడానికి గంట టైం ఇచ్చారు సార్. అక్కడే తెర మీద రామారావు గారు కనిపిస్తుంటే దారాలు చంద్రులు ఎవరు చూస్తారండి? ఆయన